హిందూ ధర్మంలో అస్త్రాలు అంటే సాధారణ ఆయుధాలు కావు. వీటిని దేవతలు ప్రసాదించిన దివ్యశక్తులు. పురాణాల ప్రకారం 100కి పైగా అస్త్రాలున్నాయి. కాని అందులో కొన్ని మాత్రమే లోకాన్ని కంపించినవి. 1 బ్రహ్మాస్త్రం. సృష్టికర్త బ్రహ్మదేవుడిచ్చిన అస్త్రం. ఒక్కసారి వాడితే 3 లోకాలకే వినాశనం. వాడినవారు అర్జునుడు, అశ్వత్థామ. యుద్ధంలో 2 సార్లు మాత్రమే. 2 పాశుపతాస్త్రం. శివుడి అస్త్రం. వాడితే శత్రువు మాత్రమే కాదు, పాపమే నశిస్తుంది. అర్జునుడికి మాత్రమే అనుమతి, కాని వాడలేదు, ఎందుకంటే అది చివరి అస్త్రం. 3 నారాయణాస్త్రం. శ్రీ మహావిష్ణువు అస్త్రం. ఎదురుదాడి చేస్తే శక్తి మరింత పెరుగుతుంది. వాడినవారు అశ్వత్థామ. ఒక్కసారి మాత్రమే ఉపయోగించాడు. 4 అగ్నేయాస్త్రం. అగ్నిదేవుడి శక్తి. అగ్నివర్షం కురిపిస్తుంది. వాడినవారు అర్జునుడు, కర్ణుడు. వాయవ్యాస్త్రం. గాలివేగంతో శత్రువును తుడిచేస్తుంది. అగ్నేయాస్త్రానికి ప్రతి అస్త్రం. బ్రహ్మశిరాస్త్రం. బ్రహ్మాస్త్రం కన్నా శక్తివంతం. భూమి సంతాన శక్తిని నశింపజేస్తుంది. వాడినవారు అశ్వత్థామ. అర్జునుడు ఎదుర్కొన్నాడు. శాశ్వత నిషేధాస్త్రం. వరుణాస్త్రం. సముద్రంలా ముంచెత్తుతుంది. వాడినవారు అర్జునుడు, కర్ణుడు. 8 సమ్మోహనాస్త్రం. శత్రువును మూర్ఛకు గురిచేస్తుంది. వాడినవాడు అర్జునుడు. మహాభారతంలో అస్త్రం కన్నా ధర్మమే పెద్ద ఆయుధం. మహాభారతం తరువాత రామాయణ అస్త్రాలు చూడాలంటే సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి.